ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఓఎన్జీసీ, వేదాంత, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 25,883, ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 84,166, ఇటు నిఫ్టీ 500 23,679, బ్యాంక్ నిఫ్టీ 59,575 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ మాత్రం స్వల్పంగా బాగానే ఉంది, 209 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది, 38,121 దగ్గర కంటిన్యూ అవుతోంది. మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇది 500% టారిఫ్ విధించే అధికారం ఉండాలి అని అమెరికాలో లిండ్సే గ్రాహమ్స్తో ప్రవేశపెట్టినటువంటి బిల్లుపై భారత ప్రతిస్పందన ఎట్లా ఉండాలనుకుంటున్నారు సార్? ఏం చెప్తారు మీరు? ఎప్పుడు బెదిరించే వాడికి భయపడటం అనేది మన వీక్నెస్ కి ఒక నిదర్శనంగా ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ మొట్టమొదటి 50% టారిఫ్ వేస్తాను అంటే చాలా కంట్రీలు బేలతనం ప్రదర్శించి వెంటనే వెళ్లి బతిమలాడుకుని బుజ్జగించుకుని అతను చెప్పింది కొంత ఒప్పుకుని కాంప్రమైజ్ అయినట్టుగా చేశారు. కానీ అదే సమయంలో భారతదేశం మాత్రం ఏమాత్రం తల ఒగ్గకుండా మేము మీకు తగ్గే పరిస్థితి మాకు అక్కర్లేదు, మా ప్రయోజనాల దృష్ట్యా, మా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కావాల్సిన డెసిషన్స్ తీసుకుంటామని చెప్తూ అలాగే పోరాటం పడిమ ప్రదర్శించారు. అది చేస్తూ భారతదేశం ప్రపంచం మొత్తం మీద 4వ అతిపెద్ద ఎకానమీ కూడా ఆవిర్భవించింది. అంటే అర్థమేంటి? అమెరికా లేకపోతే భారత ఆశలేం ఆవిరైపోవు. మిగతా కంట్రీల లాగా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లాగా ఎక్స్పోర్ట్ డిపెండెంట్ కనుక అయిపోతే, ఒక కంట్రీలో మేజర్ కన్స్యూమర్ అమెరికా కాబట్టి వాళ్ళు కన్స్యూమ్ చేయకపోతే అందరూ దెబ్బతింటారని ఆలోచించారు. మనకు ఆ పరిస్థితి లేదు. దాదాపు 65% ఆఫ్ జీడిపి మన దేశంలో నుంచి ప్రొడ్యూస్ చేసి కన్స్యూమ్ చేసే దాని మూలంగానే వస్తుంది. ఎక్స్పోర్ట్స్ లో కూడా అమెరికాకి ఇచ్చే తక్కువ, మిగతా కంట్రీస్ అన్నిటికీ కూడా చాలా ఉంటాయి. అందువల్ల భయపడవలసిన పరిస్థితి ఉందా అంటే జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంది, కానీ బేలపత్రాన్ని ప్రదర్శించవలసిన అవసరం లేదు. సో అతను రేపటి 500% అనేది బెదిరించడానికి ఉడత బెదిరింపులే తప్పితే అలా చేసే అవకాశం ఉండదు. అలా కనుక వారు చేస్తే, ప్రతి దేశం కనుక అన్ని మూటగట్టుకుని ఒకేసారి అమెరికా మీద తిరగబడితే అమెరికా పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరెండర్ కాంప్రమైజ్ అయిపోయి ఎగ్జిస్ట్ అవడానికి కూడా అవకాశం ఉండదు. అందువల్ల అంత ప్రమాదం ఉంటుందని నేను అనుకోను. ఇదంతా ఊరికే బెదిరించి టాక్టిక్స్ కోసం మన దగ్గర ట్రేడ్ డీల్ లో కొద్దిగా కన్సెషన్స్ పొందడానికి. ఐ థింక్ దిస్ విల్ బ్లో అవుట్. పెద్ద కంగారు పడాల్సిన విషయం ఉంటుందని నేను అనుకోను. కానీ ప్రజెంట్ సార్, అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ బెదిరింపులు కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల ఈ మార్కెట్ పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది సార్? మార్కెట్ పైన ప్రభావం అంటే ఒకటే గుర్తుండండి, ఎప్పుడు కూడా భయస్థులకి ఏం జరగబోతుందో తెలియకుండా, ఏమి జరగచ్చనే కనీస అంచనాలు అవగాహన లేని వారు కనుక మార్కెట్ లో ఉంటే ప్రతి ఒక్కటి బెదిరింపుకి కూడా ఇక్కడ రియాక్ట్ అవుతా ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మొట్టమొదటి షేర్స్ భయపడంగానే అమ్మేస్తారు. అమ్మేస్తే ఆ కంపెనీలకి, ఒకవేళ ఉదాహరణ కనుకుందాం, ఏ ఒక్క రూపాయి కూడా ఎక్స్పోర్ట్ ఇన్కమ్ లేనటువంటి కంపెనీకి ఇండియాలో కన్స్యూమర్స్ కి సప్లై చేసే వస్తువులే తయారు చేసే కంపెనీ ఉంటే వాళ్ళకి ఏమైనా నష్టం వస్తుందా? రాదు. అయినా కానీ ఆ షేర్లు కూడా అమ్మేస్తారు. ఎందుకు? భయం అనమాట. అంటే అటువంటి సమయంలో మీరు నేను కొద్దిగా తర్కంగా ఆలోచించి, ఇటువంటి కంపెనీలకు ప్రమాదం లేదు, కంపెనీలకు లాభాలకు లోటు లేదు, వ్యాపారానికి లోటు లేదు, భారతీయులు ఎవరో కూడా అమెరికా టారిఫ్ వేయంగానే ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి నమ్మకంతో మనం ఉంటే, రేటు తగ్గి వస్తే మనం ఆనందపడి కొనుక్కోవడానికి ధైర్యంగా ఉండాలి. అందువల్ల ధైర్యం అనేది ఉండాలి, గుండె ధైర్యం ఉండకూడదు, భయం కాదు, కొద్దిగా జాగ్రత్త ఉండాలి, తిరిగితనం మాత్రం ఉండకూడదు. అలా ఉంటే కనుక ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ లో పనికిరారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు బోలెడన్ని అవకాశాలు వస్తాయి. కొద్దిగా ధైర్యంగా ముందు చూపు ఉన్న వాళ్ళకి ఇటువంటి బెదిరింపులు జరిగినప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తాయి. సో నా అంచనా ప్రకారం గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది పుచ్చుకుంటారో వదిలేస్తారో ఇష్టం. అంటే ఫ్లాట్ గా కంటిన్యూ అవుతున్నాయి. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. సార్, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు, గుంటూరు నుంచి. సత్యనారాయణ గారు, నమస్కారం.
నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. వివికే ప్రసాద్ గారు ఉన్నారు. సార్ ప్రసాద్ గారు ఒక మ్యూచువల్ ఫండ్ ఇచ్చారు. చెప్పండి. నిఫాన్ ఇండియా 550 షేర్స్, అది సంవత్సరం నుంచి పెద్ద జరగట్లేదు సార్. దాన్ని పెట్టుకోవచ్చా ఇవ్వచ్చా? అంటే మ్యూచువల్ ఫండ్ లో కొనాలి అంటే మీరు ఎప్పుడు కూడా మీకు ఎవరో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చెప్తే కొని ఉంటారు అంతేనా? ఇంకేదైనా కారణం మీరే రీసెర్చ్ చేశారండి? అది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే చెప్పారండి అబ్బాయి. అదే అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు వ్యక్తిగతంగా నేను వాళ్ళని దూషించడం లేదా తప్పు పట్టడం చేయకూడదు, కానీ చెప్పక తప్పని పరిస్థితి ఏంటంటే ఈ చెప్పేవాళ్ళు ఎవరు కూడా కనీస పరిజ్ఞానం ఉండదు. అంటే కనీసం ఏమాత్రం కూడా స్టడీ చేద్దామని ట్రై చేయరు. అన్నిటికన్నా ముందు మీరు ఏది కొన్నా వాళ్ళ కమిషన్ వస్తుంది కాబట్టి మీకు నచ్చేది ఏదో చెప్పడానికి ట్రై చేస్తారు. మీకు వినడానికి వినసొంపుగా ఉండే మాటలే చెప్తారు. అలా కాకుండా మనం కనుక మన కోసం మనం సంపాదించుకోవాలంటే ఎప్పుడైనా సరే మనం చేయవలసింది మనకున్న డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టబోయే ముందు ఏదో ఒక ఎంపిక చేసిన సంస్థ మాట, ఎంపిక చేసిన మనిషి మాట వినకుండా వాళ్ళు ఎందుకు చెప్తున్నారో తెలిసిన ప్రయత్నం కొద్దిగా చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, ఉపయోగం కూడా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తాను. మీరు కనుక చూస్తే ఇప్పుడు ఏం చేస్తుందని చెప్తానంటే ఇందులో ఏ కంపెనీలు, ఏ మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతం మా లెక్క ప్రకారం మంచిగా ఉన్నాయో చూపించడం నా ఉద్దేశం. ఈ రోజున కనుక చూస్తే మా టాప్ ర్యాంకులు ఏం చేస్తామంటే, టాప్ ర్యాంకులు అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఏటికి కూడా నేను డిస్ట్రిబ్యూటర్ కాదు. నేను ఎవరికన్నా మ్యూచువల్ ఫండ్స్ చెప్పాలి అంటే మీరు మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే మీకు తెలియకుండా నయా పైసా కూడా నాకు రాదు, మీ మూలంగా కూడా నాకు నయా పైసా రాదు. ఎందుకు అంటే మేము డిస్ట్రిబ్యూటర్లుగా కాదు కాబట్టి మేము డైరెక్ట్ ఫండ్స్ లో కొనుక్కోమని చెప్తాం. ఆ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే కమిషన్ మిగలాలి, మీకే మిగలాలి. మాకు కావాల్సిన ఫీజు మేము చెప్పి తీసుకుంటామేమో కానీ ఇలా దొంగ విరుగుడుగా వెనకాల నుంచి మాత్రం తీసుకోవడం మాకు చేత కాదు. అందులో టాప్ 5 ఫండ్స్ మీరు చూపిస్తాను చూడండి. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ బాగుంది, మహీంద్రా మాన్యుల్ లైఫ్ మిడ్ క్యాప్ బాగుంది, యాక్సిస్ స్మాల్ క్యాప్, కోటక్ స్మాల్ క్యాప్, అలాగే ఎడెల్వేస్ మిడ్ క్యాప్. ఈ 5 ఫండ్స్ బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి అని చెప్తున్నానంటే ఈ ఫండ్స్ ని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ దగ్గర మీరు స్క్రీన్ మీద ఒకసారి డేటా చూసినట్లయితే దాదాపుగా 2019 లో అంటే 2019 మార్చిలో ఇది టాప్ ర్యాంకుల్లోకి రావడం జరిగింది. టాప్ ర్యాంక్ అంటే టాప్ 10 లోకి వస్తేనే మేము చెప్తాం ఎప్పుడైనా. అప్పటి నుంచి 1వ ర్యాంక్ లో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇప్పటి వరకు 4వ ర్యాంక్ తప్పితే ఎప్పుడు తగ్గల, మళ్ళీ ఇప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. ఇటువంటి మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే లాభం వస్తుంది, కానీ మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఫ్యాన్సీ నేమ్స్ ఉంటే కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక నుంచైనా దయచేసి మార్చడానికి ప్రయత్నించండి. మీరు చేయవలసిందల్లా వేరే వాళ్ళ మాట వినబోయే ముందు వాళ్ళు ఎందుకు చెప్తున్నారని ఒక్క నిమిషం ఆలోచించండి. నా మాట వినమని కూడా నేను చెప్పను, కానీ ఒకవేళ కనుక మీ డబ్బు మీకు నిజంగా భద్రంగా ఉండాలి అనుకుంటే కొద్దిగా సమయం ఖర్చు చేసి మాలాంటి వాళ్ళని సంప్రదించి ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే గ్యారంటీగా తెలుస్తుంది. అంతేగా నాకేం తెలుస్తుంది, నాకేం అర్థం అవుతుంది అనుకుంటే మీరు డబ్బులు పెట్టకూడదు. మీరు డబ్బులు పెట్టాలంటే తెలుసుకుని తీరాలి. కొంతన్నా తెలుసుకుంటే కనుక మీకు మంచి జరుగుతుంది. కానీ ఇలా చెప్పుడు మాటలు అంటే యూజువల్ గా కష్టం అండి, లాభం రావడం కష్టం. మీరు కొన మ్యూచువల్ ఫండ్ నా లెక్క ప్రకారం యూస్లెస్ అని చెప్పను, డెఫినెట్ గా దానికన్నా బోల్డ్ అని మంచి ఉన్నాయి. ఈ 5 ఏదన్నా ఒకటి కొనుక్కొని కావాలంటే రైట్ సార్. అట్లాగే సార్ ఇప్పుడు 2026లో ప్రపంచ క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్ల చూపు భారత్ పై ఉంటుందని అనేక దిగ్గజ సంస్థలు కూడా చెప్తున్నాయి కదా సార్. అదే నిజమైతే గనక భారతదేశంలో ఈక్విటీ మార్కెట్ల పైన ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇన్వెస్టర్లు ఎంతవరకు ప్రయోజనం ఆశించవచ్చు అంటారు దీనికి సంబంధించి? ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇండియాలో పెడితే వాళ్ళు పెట్టే డబ్బులు ఎంత, చెప్పే నాయిస్ మాత్రం ఎంత, అంటే వాళ్ళు చేసే నాయిస్ కన్నా కూడా వాళ్ళ తాలూకు సెబీ న్యూస్ డీటెయిల్స్ ఇస్తుంది కాబట్టి ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్ చేశారో మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఈక్విటీస్ లో కానీ ఎంత ఇన్వెస్ట్ చేశారో చెప్తుంది కాబట్టి మనం చేసే హడావిడి ఎక్కువ ఉంటుంది. అందువలన మనం గమనించాల్సిందంటే బేసిక్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే విదేశాల్లో ఉండేవాళ్ళు మీలాగా నాలాగా మన ఇండియాలో ఉన్న ప్రతి కంపెనీ గురించి భూతత్వం పెట్టి వెతికే ప్రయత్నం చేయరు. వాళ్ళు చేసేదల్లా ఏం చేస్తారంటే అలొకేషన్ అంటాం. ఏ కంపెనీలో ఎంత పెట్టాలి అని చూసేదేమో ఇన్వెస్ట్మెంట్ అయితే, అలొకేషన్ అంటే కంపెనీ వైజ్ గా కాకుండా కంట్రీ వైజ్ గా ఇండియాలో ఇదిగో ఒక 50 కోట్లు 500 కోట్లు 5,000 కోట్లు పెడదాం అనుకుంటారు. అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు, ఒక మనిషిని తీసుకుని మొత్తం ఇండియాలో కంపెనీని స్టడీ చేయి, మొత్తం చదువుతూ ఉండు, రోజు చూస్తా పేపర్లు చూడమని చెప్పరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న ఇండెక్స్ లో ఏది మంచిదో చూడండి అంటారు. నిఫ్టీ, సెన్సెక్స్ ఎలాగో కనపడతాయి, మాక్సిమం మిడ్ క్యాప్ ఇంకేదైనా కనపడతాయి. అలాంటి ఫండ్స్ కనుక్కున్న తర్వాత, ఇండెక్స్ కనుక్కున్న తర్వాత ఆ ఇండెక్స్ లో ఉన్న అన్ని కంపెనీలు అదే ప్రపోర్షన్ లో కొనండి అని చెప్పడం జరుగుతుంది. అది సాధారణంగా జరిగే పని. అంటే ఎన్నో వేల మంది దగ్గర నుంచి డబ్బు పూల్ చేసిన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నుకునే మార్గాల్లో అత్యధికమైనటువంటి మార్గం ఇది. అందువల్ల వచ్చే డబ్బులు ఏమొస్తాయి, ఇండెక్స్ లో భాగమై ఉన్న పెద్ద కంపెనీలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా మనం కొనుక్కునే మన రిటైల్ ఇన్వెస్టర్స్ లోనేమో 90% చిన్న వాల్యూ ఉన్న షేర్ చెప్పండి, 2 రూపాయలు 3 రూపాయలు ఉంటే షేర్ చెప్పండి, పోయినా పర్వాలేదు అంటూ ఉంటారు. అలా పెట్టరు వాళ్ళు డబ్బు భద్రత ముఖ్యం కాబట్టి
పెద్ద కంపెనీలో పెడతారు. అందువలన ఈ ఇండియాలో కనుక డబ్బులు వస్తే మొట్టమొదటి కొద్దిగా రావటం మొదలై గ్రీన్ కలర్ కనుక కనపడితే ఫ్లోస్ లో ఏమంటే మార్కెట్ లో నూతన ఉత్తేజం వచ్చి మార్కెట్ లో ఇండెక్స్ పరుగులెత్తి అందరం కొంట మొదలు పెడతాం. కానీ మీరు నేను చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువ ఏం కొనుక్కుంటాం, చిన్న చిన్న షేర్లు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొనుక్కుంటాం. వాళ్ళు పెట్టుకునే దేనిలో లార్జ్ క్యాప్ లో, అంటే ఇండెక్స్ ఏమో పెరుగుతూ ఉంటది, మన జేబులు ఏమో ఖాళీ అయిపోతా ఉంటాయి బికాజ్ చిన్న కంపెనీలు కొంటాం కాబట్టి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ సంవత్సరమైన 26 సంవత్సరంలో మాత్రం మీరు వీలైనంత వరకు మీ ఫోకస్ లార్జ్ క్యాప్ పై పెట్టుకోవడం మంచిది. ఇది మనం దాదాపుగా 1 year నుంచి చెప్తానే వస్తున్నాం, రాబోయే రోజుల్లో లార్జ్ క్యాప్ ఉంటుంది అని. ఇప్పుడు అన్ని ఫండ్స్ అన్ని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా ఇంక్లూడింగ్ జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు కూడా 2026 in India belongs to large cap, 2026 belongs to India and in that large cap ఎక్కువ చేస్తాయని చాలా మంది చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే లార్జ్ క్యాప్ చాలా రోజులు సప్రెస్ గా ఉండింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి పుంజుకోవడం దాదాపు ఖాయంగా కనబడుతుంది. సో రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అయినంత మాత్రం చిన్నగా కొనుక్కోమని కాదు, పెద్ద షేర్లో కొనుక్కునే రిటైల్ ఇన్వెస్టర్స్ గా మారితే మీ జీవితం బాగుపడే అవకాశాలు బాగుంటాయి. రైట్ సార్, కాలర్ ఉన్నారు కిషన్ గారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం. నా దగ్గర ఐటీసీ హోటల్స్ 270 లో ఉన్నాయి, 215లో 1400 లాభాల్లో ఉన్నాను. ఈ న్యూస్ బాగలేదు కదా, ఉంచుకోవాలా ఎగ్జిట్ రావాలంట. ఇంకొకటి ఎన్డీఆర్ ఆటో లాంచ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకో కంపెనీ ఎంటీఆర్ ఆటోనా? ఎన్డీఆర్, ఎన్ ఫర్ డి ఫర్ ఢిల్లీ, ఆర్ ఫర్ ఎంటీఆర్ ఆటో చూద్దామండి. ఐటీసీ హోటల్స్ అండి ఇప్పుడు యాక్చువల్ గా అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ, కొత్తగా వచ్చిన కంపెనీ కాదు కానీ కొత్తగా ఫామ్ అయిన కంపెనీ. మనకు తెలిసిందే కదా, కార్పొరేట్ యాక్షన్ మూలంగా ఐటీసీ వాళ్ళు ఐటీసీ హోటల్స్ వేరే కంపెనీగా లిస్ట్ చేయటం. అంటే అన్ని కంపెనీలు ఒకే గూటి కింద కలిసి ఉంటే మాకు వాల్యూ ఎక్కువ రావటం లేదు, దాన్ని అన్లాకింగ్ ద వాల్యూ అంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక్కొక్క కంపెనీ పెడతానంటారు. మళ్ళీ మార్కెట్ లో పరిస్థితులు ప్రతికూలంగా మారితే మళ్ళీ అన్ని కలపటం, ఇవన్నీ కంపెనీస్ లో బిజినెస్ లో జరిగే నేచురల్ ప్రక్రియ. ఇందులో ఐటీసీ హోటల్స్ ప్రస్తుతానికి బిజినెస్ కి అయితే లోటేం లేదు. ఈ కంపెనీ కనుక చూసినట్టయితే మనం కొనుక్కోవాలా వద్దా అని చూడాలి అంటే కంపెనీలో మార్జిన్స్ ఏమైనా బాగా పడిపోయినాయా అని చూడాలి. ఏం పడిపోలేదు, మీరు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. 21.56 ఉండే పర్సెంటేజ్ ఇప్పుడు 20% ఉంది. యూజువల్ గా వింటర్ లోకి వచ్చేటప్పటికి పెద్ద సీజన్ మరీ ఎక్కువ ఉండదండి, హాలిడే సీజన్ ఉండదు. కానీ ఇండియాలో రైజింగ్ మిడిల్ ఇన్కమ్, ట్యాక్స్లు తగ్గించడం మూలంగా అందరి దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఉండటంతో హాలిడేస్ గ్యారంటీగా ఉంటాయి, ఉంటే హోటల్స్ కి గ్యారంటీగా బుకింగ్స్ ఉంటాయి. అందువల్ల ఈ బిజినెస్ కి లోటు లేదు. కానీ ఎంతవరకు పెరగచ్చు అనేది 215లో కొనాలన్నారు, 193 ఇప్పుడు ఉంది. నా లెక్క ప్రకారం 230 అయితే చాలు. కాబట్టి అంటే చాలు అంటే నా ఉద్దేశం ఫెయిర్ వాల్యూ, అంతకన్నా ఎక్కువ పెరగడానికి అవకాశాలు నాకు కనపడటం లేదు. అందువలన ఈ రేట్ లో అమ్మవలసిన అవసరం లేదు, తొందరపడటం గ్యారంటీగా చేయకూడదు, ఉంచుకోవాలి. ఇకపోతే రెండోది మీరు ఎంటీఆర్ ఆటో అన్నారు. నాకైతే యాక్చువల్ గా కంపెనీ తెలియదండి, మరి ఏంటో అది నాకు లిస్ట్ లో కూడా రావట్లేదండి. మరి చిన్న కంపెనీ ఉంటుంది బహుశా. ఐ కెనాట్ ఆఫర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దట్. రైట్ సార్, అట్లాగే కృష్ణ గారు ఉన్నారు నల్గొండ నుంచి, ఇంకో కాలర్. కృష్ణ గారు నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్ అండి. రైట్, వివిక ప్రసాద్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. ఓకే సార్. సార్ సీజీ పవర్ ఈ రేట్లో తీసుకోవచ్చా 1 year కోసం? 1 year అని చెప్పమాకండి, మీరు కొనబోయే ముందే ఎన్ని రోజులు ఉంటానో చెప్తే ఎట్లా? మీరు కొనుక్కునేది లాభం కోసం కొంటారు, లాభం వచ్చేదాకా ఉంచుకోవాలి, కంపెనీ బాగున్నంత కాలం ఉంచుకోవాలి. కానీ నేను 1 year ఉంచుకుంటాను, 1 year లో పెరగకపోతే నేను మీద అలుగుతాను అంటే మార్కెట్ లో కంపెనీ ఏం బాధపడదు, సిగ్గుపడదు. సో డోంట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్. 1 year అని చెప్పదండి, లాంగ్ టర్మ్ ఉంచుకుంటానని చెప్పండి. మనకి కొనుక్కున్న కంపెనీ, ఆ కంపెనీ బాగుంటే రేటు తగ్గినా ఉంచుకునే ధైర్యం ఉండాలి. ఆ కంపెనీ బాగాలేకపోతే రేటు తగ్గినా పెరిగినా సరే వదిలించుకోవాల్సినటువంటి తెగువ కూడా ఉండాలి. అప్పుడు స్టాక్ మార్కెట్ లో 4 కాలాల పాటు మీరు ఉంటారు, గ్యారంటీగా 4 రూపాయలు సంపాదిస్తారు, ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్ సంపాదించే అవకాశం ఉంటుంది. సీజీ పవర్ ఇప్పుడు చూస్తే మాత్రం బ్రహ్మాండంగా కనపడుతుందండి. ఎందుకంటే స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తాను చూడండి ఒకసారి. రేటు తగ్గిపోయింది కాబట్టి అందరూ కంగారు పడుతున్నారు, కానీ ఈ కంపెనీలో రేటు తగ్గడానికి కారణాలు ఏంటంటే ఎవడన్నా అమ్మితే తగ్గుతుంది, ప్రమోటర్ స్టేక్ తగ్గించుకునే అవసరం, చాలా కారణాలు ఉంటాయి. మనం భయపడకూడని అవసరాలు ఎందుకు లేదు అంటే ఈ కంపెనీ యొక్క మార్కెట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 11.57 ఉండేది అంతకుముందు. ఆ తర్వాత కొద్దిగా తగ్గినా కానీ 9.46 వరకు తగ్గుతూ వచ్చి ఈ లాస్ట్ క్వార్టర్లో సెప్టెంబర్ క్వార్టర్లో పెరిగింది 9.61. అంటే తగ్గటం ఆగిన తర్వాత యూజువల్ గా మూవ్మెంట్ ఎలా ఉంటుంది? కొద్దిగా పెరిగితే 2, 3, 4 క్వార్టర్లోనే పెరగడానికి అవకాశం ఉంటుంది. పవర్ ఇండస్ట్రీకి మార్కెట్ లో ప్రభుత్వం ఇస్తున్న బోతం చాలా ఎక్కువ. సో కాబట్టి ఈ కంపెనీకి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఆపర్చునిటీస్ కి లోటే లేని కంపెనీ. నా లెక్క ప్రకారం ఏం భయపడక్కర్లేదు. 987 రూపీస్ ఇస్ ద ఫెయిర్ వాల్యూ. ఇప్పుడు ఉంది 600 రూపాయల దగ్గర ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు, ఖచ్చితంగా ఉంచుకోవాలి. కొందాం అనుకుంటే కూడా ధైర్యంగా కొనుక్కోగలిగిన కంపెనీ. సార్ అట్లాగే సార్, ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ రిటైల్ ఇన్వెస్టర్లకు చిన్న షేర్లు కావచ్చు, స్మాల్ క్యాప్ షేర్లపై ఉన్నటువంటి ఇంట్రెస్ట్
ఈ సంవత్సరం కలిసి రాదు అని ఏమైనా అనుకుంటున్నారా మీరు? లేదంటే వారు దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటే ఏ రకంగా ఆలోచించాలంటారు? ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది సార్? ఒకటి, దీనికి ఆన్సర్ చెప్పాలంటే దానికి రెండు కోణాలు ఉంటాయండి. ఒకటి, ఆన్సర్ చెప్తే కొద్దిగా మైండ్ క్లారిఫై అవుతుంది కాబట్టి చెప్పక తప్పదు, చెప్తాను. మీరు ఒకవేళ నా మీద ఎవరైనా కోపం తెచ్చుకున్నా పర్వాలేదు కానీ చెప్తాను. ఎందుకంటే మీ యొక్క చర్యలు మీ యొక్క పోర్ట్ఫోలియోలో మీకు వచ్చే ఫలితాలని శాసిస్తాయి. అలా కాకుండా మూర్ఖంగా నేను దాన్నే పట్టు కూర్చుంటాను, చెన్నయ్యే పట్టు కూర్చుంటాను, ఎందుకంటే మాకు వాడు చెప్పాడు వీడు చెప్పాడు అనుకుంటే కనుక మేమేం సమాధానం చెప్పలేము. అందువల్ల మీరు చేయవలసింది ఏంటంటే, ఇంతకు ముందే మనం చెప్పడం జరిగింది, ఫారిన్ మనీ ఇండియాకి రాక తప్పదు, వస్తే పెద్ద షేర్లోకి వెళ్ళకటం అనేది సాధారణంగా జరిగేది. అందువల్ల పెద్ద కంపెనీలు పెరుగుతాయి కాబట్టి చిన్న కంపెనీలు పెద్దగా పెరిగే అవకాశం లేదు. అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు నాతో ఏం మాట్లాడుతుంటారంటే, మీరు చెప్తున్నారు కరెక్టే కానీ మాకు ఏది అమ్మాలన్నా భయం ఉందండి అంటారు. అమ్మాలంటే భయం అంటే అర్థం ఏంటి? అది పెరుగుద్దేమో అని భయం. మీకు తెలిసి మీ చేతిలో ఉన్న కంపెనీలో లాభాలు ఎక్కువ రావటం లేదు స్వామి, ఈ కంపెనీకి నష్టాలు వస్తున్నాయి లేకపోతే లాభాలు తగ్గిపోతున్నాయి అని చెప్తే కూడా అమ్మటానికి భయం అయితే, మీకు అదే సమయంలో అదే దాంతో పాటుగా మీకు ఇంకొక మాట కూడా చెప్పాను అనుకోండి, ఈ కంపెనీలు లాభాలు బాగా పెంచుకుంటున్నాయి, రేట్లు ఎక్కువ పెరగలేదు, పెరగడానికి మా లెక్క ప్రకారం అవకాశం ఎక్కువ కనపడుతుంది అంటే, కొద్దిగా కనుక కామన్ సెన్స్ తో మీరు అప్లై చేస్తే మీకు రావాల్సిన ఆలోచన ఏంటి? నాకున్న కంపెనీలో బాలేని కంపెనీలు అమ్ముకుని మార్కెట్ లో ఉన్న కంపెనీలో బాగున్న కంపెనీలు తక్కువలో ఉన్న కంపెనీలు కొనుక్కుంటే నాకు మంచిదే కదా అని ధైర్యం రావాలి. ఆ ధైర్యం కూడా రాకపోతే ఏంటంటే భయంతో బ్రతికే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆసరా ఎవరు ఇవ్వలేరు. అలా చేయడానికి వీలుగా ఏం చేశానంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నది ఈమెయిల్ అడ్రస్ కనపడుతుంది, అలాగే ఫోన్ నెంబర్లు కూడా కనపడుతున్నాయి. ఆ వాట్సాప్ నెంబర్ కన్నా సరే మీరు మెసేజ్ పెట్టి అడిగితే కనుక మా సిస్టమ్ ఏం చేస్తారంటే, మా టీం మీతో సంప్రదించి మీ పోర్ట్ఫోలియోని పంపించమంటారు. మీ డబ్బులే మాకు ఇవ్వక్కర్లేదు. ఈ జనవరి 15 వరకు అందరికీ ఫ్రీగానే ఇస్తున్నాం. మీరు పోర్ట్ఫోలియో పంపిస్తే మీ పోర్ట్ఫోలియోలో ఉన్న ప్రతి వీక్ స్పాట్ ఏమిటో కంపెనీ ఏంటో, మీ పోర్ట్ఫోలియోలో 100 ఉండొచ్చు, 500 కంపెనీలు ఉండొచ్చు, అన్ని ఉచితంగా మీరు కనుక మాకు ఈక్యాష్ స్టేట్మెంట్ పంపిస్తే ఎనలైజ్ చేసి అందులో ఏమేమి కంపెనీలు అమ్ముకోవాలో చెప్పడమే కాకుండా, అలా అమ్మితే మీకు ఎంత అమౌంట్ వస్తుందో కూడా మా సిస్టమే లెక్కేసి ఆ అమౌంట్ ని ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చో 2 ఆల్టర్నేటివ్ బాస్కెట్స్ ఇస్తుంది. 1 నుంచి 5 షేర్ లోపల ఎన్నో ఒక రూల్స్ ప్రకారం లోబడి ఆ 5 కంపెనీలు ఒకసారేమో మార్కెట్ క్యాప్ ఏదైనా పర్వాలేదని చెప్తుంది, మామూలుగా మనం ఫాలో అయ్యే సిద్ధాంతం ప్రకారం. ఇంకొకటి, ఈ సంవత్సరం లార్జ్ క్యాప్ బాగుంటుంది అనుకుంటున్నాం కాబట్టి లార్జ్ క్యాప్ లో ఏం షేర్ కొనుక్కుంటే కనుక మీ పోర్ట్ఫోలియో స్కోర్ అమాంతంగా పెరుగుతుందో, అంటే ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ పెరుగుతుందో చూపించడం జరుగుతుంది. దీని మూలంగా లాభం వస్తుందని నేనేం ప్రామిస్ చేయట్లా, ఏది చేతో జాతకం చూసి. కానీ మేము చెప్పేదల్లా ఏంటి, మీ పోర్ట్ఫోలియోలో మంచి కంపెనీలు ఉండి లాభాలు పెరుగుతున్న కంపెనీలు ఉంటే ఆ పోర్ట్ఫోలియోకి లాభం రాకుండా దిక్కుమాలిన షేర్లు పెట్టుకున్న పోర్ట్ఫోలియోకి లాభం వస్తే ఎవరో ఒకళ్ళకి అదృష్టం కలిసి వస్తున్నాం కానీ 99,999 మందికి అదృష్టం కలిసి రాదు. అందువల్ల మీరు మార్చుకోవడం మీ చేతుల్లో ఉంది. మీరు చేయవలసిందల్లా మీకు వచ్చిన ఎలక్ట్రానిక్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అంటారు, ఈ క్యాష్, మీ ఈమెయిల్ అకౌంట్ లో చూసుకుంటే ఈ క్యాష్ అనేది డిపాజిటర్ నుంచి ప్రతి నెల వస్తుంది. అది కనుక మాకు ఈ అడ్రస్లకు పంపిస్తే, వాట్సాప్ లో కానీ దీనిలో కానీ ఈమెయిల్ లో కానీ పంపిస్తే ఉచితంగా మీకు పంపించడం వరకు మాకు అభ్యంతరం లేదు, జనవరి 15 వరకు. అది తీసుకుంటే కనీసం ఈ రోజున ఏం చేసుకోవాలో తెలుస్తుంది. చేస్తారో చేయరు అనేది మీ ఇష్టం. రైట్ సార్, కాలర్ ఉన్నారు సతీష్ గారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, ప్రజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసము అశోక్ లేలాండ్ ఒకటి మధ్యకాలం దాకా తీసుకోవచ్చా? 2 కంపెనీలు అడిగారండి. రెండుట్లో అశోక్ లేలాండ్ ముందు చూద్దాం, తర్వాత మీకు రెండో కూడా వెళ్దాం. ఒకటి గుర్తుంచుకోవాల్సింది, ఏ కంపెనీ అయినా కొనాలంటే మనకు కావాల్సిన 2 రకాలు చూడాల్సి వస్తుందండి. కంపెనీ పనితీరు బాగుందో లేదా చూడాలి, తర్వాత దాని యొక్క పెర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే మనం కొనుక్కోవడానికి అనువుగా ఉందో లేదో కూడా చూడాలి. అంటే కంపెనీ బాగుందంత మాత్రం కొనకూడదు. అందులో మనకు కావాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున తక్కువలో ఉండాలి. ఇప్పుడే చూపిస్తాను చూడండి. అశోక్ లేలాండ్ చూపిస్తానండి. ఫస్ట్ అశోక్ లేలాండ్ కంపెనీ బ్రహ్మాండంగా ఉంది. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే కంపెనీ పనితీరు ఎదిరిపోయేట్లుగా ఉంది కాబట్టి ముచ్చట పట్టడం, కోరిక పెంచుకోవడం సహజం. కానీ దురదృష్టవశాత్తు రెండో ఆస్పెక్ట్ అని చెప్పా కదా, ఆ రేటు సరసంగా ఉందో లేదో కూడా చూడాలి అని చెప్పాను. ఇవాళ రోజున 187 రూపీస్ ఉంటే సెప్టెంబర్ రిజల్ట్స్ వరకే వచ్చాయి, మనకి డిసెంబర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. డిసెంబర్ రిజల్ట్స్ కూడా 90 రూపాయలు బాగుంటాయి. ఎంతో బ్రహ్మాండంగా ఉంటే తప్ప ఆ కంపెనీ ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగా లేదు. కంపెనీ బాగాలేదు అంటలేదు, కంపెనీ కొనుక్కోవడానికి అనువుగా లేదు. ఎందువల్ల అంటే 178 రూపీస్ 179 ఫెయిర్ వాల్యూ, ఇప్పుడే 187 ఉంది. కాబట్టి నేనైతే ఇట్టి పరిస్థితుల్లో కంపెనీ బాగుందా అంటే అని చెప్తాను, కానీ కొనుక్కోమంటారంటే మాత్రం వద్దు అనే చెప్పవలసి వస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ప్రస్తుతాన్ని దాని గురించి ఆలోచన చేయడం మంచిది కాదు. రెండోది మెజగాన్ డాక్ అన్నారు. నా లెక్క ప్రకారం ఇప్పుడే, అంటే అసలు యాక్చువల్లీ కాల్ కూడా అవ్వకముందే మీరు వెంటనే ఫోన్ చేసి కూడా కొనుక్కోగలిగిన కంపెనీకి అని చెప్పాలి. ఊరికే చెప్పటంలా, నేను మా డేటా చూపిస్తాను చూడండి. 2553 మార్కెట్ లో రేట్ ఉంటే
3,840 ఇస్ ద ఫెయిర్ వాల్యూ. కింద డేటా కనపడుతుంది చూడండి. ఇది కూడా ఒక సమయంలో అంటే దాదాపుగా 22-23% ఉన్న మార్జిన్ తగ్గుతూ 15%కి వచ్చి లాస్ట్ టైం 16.71. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా టెన్షన్స్ విపరీతంగా పెరిగినప్పుడు షిప్ బిల్డింగ్ కు ఉండేటువంటి డిమాండ్ చాలా ఎక్కువ. ప్రస్తుతం చైనా బాగా డిమాండ్ లో ఉంది. చైనా ఒకటే పెద్ద షిప్ బిల్డర్ ప్రపంచానికి. ఇండియా ఆల్టర్నేటివ్ గా ఎదుగుతుంది. కాబట్టి ఈ కంపెనీలకి కూడా అవకాశాలు బాగా ఎక్కువ. అందుకే ఇండియాలో ఉన్న డిఫెన్స్ కంపెనీలకి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ దైదీప్యమానంగా వెలిగిపోతుంది. సో నా లెక్క ప్రకారం మెజగాన్ డాక్ ఇస్ గుడ్, బట్ నాట్ ద అదర్ కంపెనీ. అశోక్ లేలాండ్ మాత్రం దో ఇట్ ఈస్ గుడ్ కంపెనీ, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ మీ. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. అంటే చైతు గారు అడుగుతున్నారు, ఈ డైనమిక్ కేబుల్స్ ఈ ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా? ఫ్రెష్ బై అంటారండి. అంటే రెండు రకాలు. ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఇంతకుముందు నుంచి వాళ్ళ పొద్దున్న నుంచి మనం చెప్పుకున్న కాన్సెప్ట్ లో ఎక్కువ ఏం చెప్తూ వస్తున్నాం, ఎవరైనా సరే కంపెనీ కొనాలంటే మీరు చూడవలసింది మొట్టమొదట కంపెనీ బాగుందా లేదా చూడాలి, తర్వాత మనకు అనువుగా ఉందా లేదా కూడా చూడాలి అని చెప్తున్నాం. అది లేకుండా కనుక కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఏంటంటే ఒక రకంగా గుడ్డెద్దు చేలో పడినట్టుగా అదృష్టం బాగుంటే మేత దొరుకుతుంది, లేకపోతే కనుక ఎలక్ట్రిక్ వైర్ తగులుతుంది. మీరు ఇప్పుడు చేయాల్సిన డైనమిక్ కేబుల్స్ ఏదో చూస్తే కనుక డేటా ప్రజెంట్ చేశాను చూడండి ఫస్ట్ స్క్రీన్ మీద. ఇది ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ క్యాప్ చూస్తే ఎంతండి? 1,800 కోట్లు. అంటే చిన్న కంపెనీ, అంటే స్మాల్ క్యాప్ కంపెనీ. మరి మైక్రో క్యాప్ కాదు కానీ స్మాల్ క్యాప్ కంపెనీ. ఈ కంపెనీలో ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగా ఉందా అని అడిగితే నాకు మీరు ఎన్నైనా చెప్పండి, ఈ కంపెనీయే కొనుక్కుంటానో లేదో చెప్పండి అంటే మాత్రం కొనుక్కోవచ్చు. ఎందువలన ప్రస్తుతం ఉన్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే అన్ని మార్జిన్లు కూడా బాగానే ఉన్నాయి. మార్కెట్ రేట్ 325 అయితే 465 ఇస్ ద ఫెయిర్ వాల్యూ. 43% గ్యాప్ ఉంది. గ్రోత్ లో ఉంది, 43% ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు. కానీ నేను చెప్తానా ఇప్పుడు కొనుక్కోమని అంటే సెప్టెంబర్ రిజల్ట్స్ ఆధారంతో నేను జనవరిలో మాట్లాడటం సబబు కాదు. జనవరిలో ఒక వారమో 10 రోజులు అయితే ఇంకా రిజల్ట్స్ చాలా కంపెనీలు వస్తాయి. అందులో అన్నిటికన్నా మంచి కంపెనీ కొనుక్కోవటం, నా డబ్బు మీద నేను రిటర్న్ సంపాదించాలంటే చేయవలసిన పని. నాకు తెలిసిన కంపెనీ నేనే కొనుక్కోవడానికి ఆలోచిస్తాను అనుకోవటం కొద్దిగా షార్ట్ సైటెడ్. సో నా లెక్క ప్రకారం ఇట్స్ గుడ్ కంపెనీ. ఈ కంపెనీ గురించి చెప్పాలంటే కొనుక్కోండి, అదర్వైజ్ డోంట్ బై ఇట్. రైట్ సార్, జగదీష్ గారు అడుగుతున్నారు, ఈ ఎలికాన్ ప్రజెంట్ రేట్లో హోల్డ్ చేయొచ్చా? ఇప్పుడు హోల్డ్ చేయమంటారా? వారి దగ్గర ఉన్నాయంట 444 ఉంది సార్ ప్రజెంట్ 444. ఎలికాన్ అన్నారు కదండి. అవును సార్. ఎలికాన్ ఇంజనీరింగ్ ఈజ్ అ గుడ్ కంపెనీ. దిస్ ద వన్ కంపెనీ విచ్ చాలా రేర్ గా అంటే చాలా ఫాస్ట్ గా కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. ఆల్రెడీ ఈ క్వార్టర్ లో రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే కనుక ఏమొస్తుందంటే నా లెక్క ప్రకారం ఉన్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే, కొత్తగా వచ్చిన రిజల్ట్స్ కూడా చూసిన తర్వాత ఆ కంపెనీ ఈజ్ నో లాంగర్ వర్త్ బయింగ్ బికాస్ దట్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్. అంటే ఉన్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ఆ కంపెనీ ఫుల్లీ ప్రైస్డ్ గా కనపడుతుంది. అందువల్ల ఆ కంపెనీ ఇప్పుడు కొనుక్కోవడానికి మాత్రం అంత అనువుగా లేదనే చెప్పాలి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబి.